మా రంగన్న పులిబిడ్డ మనందరికీ ముద్దు బిడ్డ చర్యతోడు ట్రాన్స్పరెంట్ పర్సన్. నేను అభిమానించే అతి కొద్ది వ్యక్తులు ఆయన ఒకడు. మా ఊరి డాక్టర్ గారు, మేము పక్కపక్కనే ఉంటాం. డాక్టర్ గారు మేమందరం, మా రమాదేవి గారు, దర్శి పట్టణ కాపు సంఘ పెద్దలందరికీ ఈ ఈవెంట్ని జాగ్రత్తగా మొబైలైజ్ చేసినటువంటి టీమ్ 9 మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఎన్ని దండలు వేయాలి రంగన్న, ఎన్ని దండలు వేసినా కొత్త దండలనే ఉంటుంది. మళ్ళీ నాకు ఇంకో విగ్రహం దగ్గర పోయినప్పుడు కొత్త కనిపిస్తుంది నాకు. అది మన అదృష్టం. ఒకే రోజు మన జాతికి కీర్తి తెచ్చినటువంటి కృష్ణదేవరాయలు గారి విగ్రహం ఒక పక్కనైతే, జాతికి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చినటువంటి వంగవీటి రంగన్న విగ్రహం. అలానే మీ అందరికీ అత్యంత ఇష్టమైనటువంటి కనకం వెంకయ్య గారి విగ్రహం. అన్నింటినీ ఒక చోట చూస్తానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఒక్క మాట మీకు చెప్పి సెలవు తీసుకుంటాను. రంగా గారి విగ్రహ ఆవిష్కరణతోటే మన బాధ్యత తీరిపోలేదు, మన ముచ్చట తీరిపోలేదు. నా ఎనాలిసిస్, రంగా గారి విగ్రహం ఒక ప్లేస్ లో ఉంది అంటే ఆ స్థానంలో రాజకీయ చైతన్యం ఉందని అర్థం. దర్శి పట్టణ రాజకీయాల్ని శాసించబోయేటువంటి నిర్ణయాలన్నీ ఈ వేదిక నుంచే తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ పవర్ ఉన్నది ఒక్క రంగా గారికి. చనిపోయే దశాబ్దాలు గడుస్తున్నాయి. చాలా మంది నేతలు, మహానేతలు కనుమరుగైపోయారు, మర్చిపోయారు వాళ్ళ గురించి. దినదిన ప్రబుద్ధమానమై ఒక వర్ధంతి నుంచి ఇంకో వర్ధంతికి పోయేటప్పటికే కొన్ని వందల విగ్రహాలు పెరుగుతూ ఆయన కంటితో చూడనటువంటి యువత ఆయన పేరు చూస్తే పొలకరించిపోతారు. అది సాధ్యం వంగవీటి రంగా గారికి మాత్రమే సాధ్యం. ఆయన వారసులు అయినందుకు, బాబు క్షమించాలి, వారసులు అంటే ఆశపాస్తు కదా, నా ఆశయాలకు వారసులు అయినటువంటి మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా, జోహార్ వంగవీటి మోహన రంగా.